మహారాష్ట్రకు చెందిన పరమేశ్వర్ జాగ్దే అనే వ్యక్తి మతిస్థిమితం సరిగా లేకపోవడంతో వాళ్ల కుటుంబంతో కలిసి ఏఎస్పేట దర్గాకు 4 రోజుల క్రితం విచ్చేశారు. సోమవారం అతను అక్కడి నుంచి వెళ్లిపోగా మంగళవారం కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ మేరకు అతనిని ఆత్మకూరు వద్ద పట్టుకుని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్ఐ సైదులు తెలిపారు. దీంతో పోలీస్ సిబ్బందిని సిఐ వేమారెడ్డి అభినందించారు. పరమేశ్వర్ జగద్దేవ్ అనే మహారాష్ట్ర వాసి వాళ్ళ ఫ్యామిలీతో పాటు మహారాష్ట్ర నుంచి దర్గాకి వచ్చారు. వాళ్ళ అబ్బాయి విశాల్ పరమేశ్వర్ జగద్దేవ్ అనే అబ్బాయికి మతిస్థిమితం తక్కువగా ఉంది. ఆ అబ్బాయి నిన్న రాత్రి 10:30 గంటల నుంచి కనపడలేదని మాకు ఈ రోజు ఉదయాన్న వచ్చి రిపోర్ట్ ఇచ్చారు. ఇమ్మీడియట్ గా మేము కేసు రిజిస్టర్ చేసి ఒక టీంని ఏఎస్ఐ భాస్కర్ రెడ్డి గారిని, పిసి సబ్బీర్ని ఇద్దరు కూడా మేము టీమ్ గా ఏర్పాటు చేసి వాళ్ళకి మహారాష్ట్ర వాసుల్ని గంట పెట్టుకుని మేము టీం ఏర్పాటు చేసి వితిన్ గంటల్లోనే ఆ అబ్బాయిని ఆత్మకూరులో మేము పట్టుకొని తీసుకుని వచ్చాము. ఈ విషయాన్ని మీడియా మిత్రులందరూ కూడా తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. Hi Nilor, please subscribe to N3 TV. Siddhartha Endocrine and Dermatology Hospital, TDP Office Dagra, Mini Bypass Road to Nelluru. Dr. J. Sidhu Nikit, Diabetes, Thyroid and Hormone Disorders Super Specialist. షుగర్, థైరాయిడ్, పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు, పీసీఓడి సమస్యలకు ప్రత్యేకంగా చూడబడును. డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి, డెర్మటాలజిస్ట్. అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం. మొటిమలు, మచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్, మంగుకు, చర్మకాంతికి చికిత్స. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్, టీడీపీ ఆఫీసు దగ్గర, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు.